పేరు మునిరాజా అసెంబ్లీలో ఏఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. భర్త చనిపోయిన ఒంటరి మహిళతో పరిచయం పెంచుకున్నాడు. అవసరం కోసం లక్షల్లో డబ్బు తీసుకున్నాడు. తిరిగి చెల్లించమని మహిళ కోరగా అడ్డం తిరిగాడు. బాధితురాలి నగ్న చిత్రాలని దృశ్యాల్ని ఇతరులకు పంపిస్తూ చిత్రవధకు గురిచేశాడు. దళితులంటూ కులం పేరుతో అసభ్య దూషణలకు దిగాడు. మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాల పాలయ్యాడు. అతను గ్రూప్ 2 ఉద్యోగి. రాష్ట్ర అసెంబ్లీలో ఏఎస్ఓగా పనిచేస్తున్నాడు. పేరు మునిరాజా. భర్తను కోల్పోయి 2 పిల్లలతో ఉంటున్న ఒంటరి మహిళపైన, మైనర్ అయిన ఆమె కుమార్తెపైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమె నుంచి పలు విడతల్లో లక్షల్లో సొమ్ము తీసుకుని తిరిగి చెల్లించకుండా బెదిరిస్తున్నాడు. కులం పేరుతో అసభ్య దూషణలకు పాల్పడుతున్నాడు. ఆ మహిళ నగ్న చిత్రాల్ని, దృశ్యాల్ని పలువురికి పంపిస్తూ ఆమెను చిత్రవధకు గురిచేస్తున్నాడు. 2.5 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వేధింపులపై బాధితురాలు గతంలో ఒకసారి పోలీసుల్ని ఆశ్రయించగా మునిరాజాపై కేసు నమోదైంది. అయినా అతడి ప్రవర్తన మారలేదు సరికదా, వేధింపులు మరింత పెరిగాయని, అవి తాళలేకపోతున్నామని బాధిత మహిళ తాజాగా మరోసారి ఫిర్యాదు చేయగా మునిరాజాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి అతడికి 14 రోజుల రిమాండ్ విధించారు. మునిరాజాపై విజయవాడలోని నున్నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, చిత్తూరు జిల్లా బంగారుపాళ్లెం పోలీస్ స్టేషన్లో 4 కేసులున్నాయి. డిప్యూటేషన్పై తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్గా పనిచేసిన మునిరాజా ఆ హోదాలో బాధిత మహిళను పరిచయం చేసుకుని తర్వాత ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వివరాల్ని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు చెప్పుకుని ఇతను బెదిరింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇతను ఖాకీ యూనిఫామ్ ధరించి ఆ ముసుగులో దందాలకు పాల్పడమే కాకుండా తనను వేధించాడని బాధిత మహిళ ఫిర్యాదులో ప్రస్తావించారు. మునిరాజాపై బిఎన్ఎస్లోని పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. 2018లో గ్రూప్ 2కు ఎంపికైన బీకేఎన్ మునిరాజా అసెంబ్లీ కార్యాలయంలో ఏఎస్ఓగా విధుల్లో చేరాడు. తర్వాత 2 ఏళ్ల పాటు డిప్యూటేషన్పై తూనికలు కొలతల శాఖలో ఇన్స్పెక్టర్గా విజయవాడ 1 కార్యాలయానికొచ్చాడు. 2023 జూన్ 11న విధుల్లో భాగంగా నున్నా స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ బాధితురాలి వద్దకు వెళ్లి పరిచయం చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఆమె భర్త 2022లో అనారోగ్యంతో చనిపోగా తన కుమార్తె లాంటి దానివని ఆమెను నమ్మించినట్లు తెలిపారు. తర్వాత ఆమెకు కారుణ్య నియామకంలో ఉద్యోగం వచ్చిందని వివరించారు. హృద్రోగ సమస్యతో నిందితుడు ఆసుపత్రిలో చేరాడని, వైద్యం నిమిత్తం ఇతర అవసరాలకని విడతల వారీగా మొత్తం 27 లక్షలు ఫిర్యాదు నుంచి తీసుకున్నట్లు పేర్కొన్నారు. తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటారని, అంగీకరించాలని వెంటపడి వేధించడం ప్రారంభించాడని, అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడేవాడని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. పలుసార్లు ఆమె డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసేదని, పోలీసులు ఇంటికొచ్చేసరికి మునిరాజా జారుకునేవాడని వివరించారు. ఆమెకు తెలియకుండా తీసిన నగ్న వీడియోలు, ఫోటోలను ఆమె సహోద్యోగులకు పంపేవాడని, కోరిక తీర్చకపోతే కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తారని బెదిరించేవాడని తెలిపారు. పిల్లల్ని చంపేస్తానని హెచ్చరించేవాడని వివరించారు. తనకు చాలా పలుకుబడి ఉందని, చిత్తూరు జిల్లాలో చాలా మంది తెలుసని, తనకు నేర చరిత్ర ఉందని భయపెట్టేవాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వేధింపులు తాళలేక బాధితురాలు నున్నా స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారని, ఆమె జోలికి వెళ్లనని పోలీసుల సమక్షంలో నిందితుడు చెప్పడంతో ఫిర్యాదును ఉపసంహరించుకున్నారని తెలిపారు. తర్వాత ఆమెకివ్వాల్సిన మొత్తంలో 6.47 లక్షలు చెల్లించాడని, మిగిలింది విడతల వారీగా చెల్లిస్తానని చెప్పాడని తెలిపారు. తరువాత మళ్లీ వేధింపులు పెరగడంతో బాధితురాలు గతేడాది నవంబర్ 9న నున్నా స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కేసు నమోదైందన్న ప్రతీకారంతో ఫిర్యాది ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మునిరాజా ఎత్తుగడ వేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. తన సహచరులైన రవిపాల్, హరిబాబు, జుబేదాల సహకారంతో బాధితురాలి ఇంటిని అక్రమంగా అమ్మడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. బాధితురాలు ఇంట్లో లేని సమయంలో మునిరాజా వాళ్ల ఇంట్లోకి చొరబడి 15 ఏళ్ల వయసున్న ఆమె కుమార్తెపైన అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు.